సినిమాలకి ఒక్కొక్కసారి కంటెంటే కాదు కాంపిటీషన్ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇప్పుడు కాంతారా విషయంలో ఇదే నిజం అని అనిపిస్తా ఉంది. దసరాకి ప్రెస్టీజియస్ గా రిలీజ్ అవుతున్న కాంతారా సిరీస్ మీద ఇప్పుడు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర వినిపిస్తున్న అంచనాలు చూస్తుంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ సినిమా, ఇట్స్ మోర్ దెన్ దాట్ అని అనిపిస్తా ఉంది. వంశానికంటిన కలంకాన్ని కాంతారా వాళ్ళ రక్తంతో కడిగేస్తా. ప్రముఖ హీరోల ఫ్యాన్స్ కూడా కాంతారా ప్రీక్వెల్ కి సపోర్ట్ చేయడం చూస్తా ఉంటే అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతుంది, తెలుగు సినీ పాలిటిక్ ఎంత డీప్ గా డెప్త్ గా ఆలోచిస్తే తప్ప అర్థం కానట్టుగా ఉంటాయి అనే పాయింట్ మనకి తెలిసి వస్తుంది. ఇంతకీ కాంతారాకి అంత అడ్వాంటేజ్ ఉందా? దిస్ ఈస్ కీ టాక్స్. కాంతారా కథకి ప్రీక్వెల్ రిలీజ్ కి రెడీ అయింది. ట్రైలర్ వచ్చేసరికి అవునా ఇంత పొటెన్షియల్ థీమ్ తో కాంతారా ప్రీక్వెల్ వస్తోందా అనే క్లారిటీ అందరికీ వచ్చింది. విజువల్ స్పెక్టాక్యులర్ గా స్పెల్ బౌండింగ్ గా కనపడితే రిషబ్ శెట్టి ఎనర్జీ నిజంగా హై ఆక్టైన్ అని అనిపిస్తా ఉంది. చాలా మందికి కాంతారా రిలీజ్ అయినప్పుడు రిషబ్ శెట్టి అంటే ఎవరో అంతగా తెలియదు. పైగా పోస్ట్ లాక్డౌన్ పీరియడ్ అవటం వలన పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకుండా ఆ సినిమా జనంలోకి వచ్చేసి, కానీ కంటెంట్ మీద నమ్మకం ఉండబట్టి క్లైమాక్స్ సీన్ ఒక 5-6 నిమిషాలు రిలీజ్ చేసి ఇది నచ్చితే మీరు సినిమాకి రండి అని ఛాలెంజ్ చేసినంత పని చేశాడు రిషబ్ శెట్టి. కాంతారా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడమే కాదు 100 కోట్ల వసూళ్లు చేసింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ బేస్డ్ గా కాంతారా ప్రీక్వెల్ ప్రెస్టీజియస్ గా రెడీ అయింది. మరి ఇప్పుడు రిలీజ్ అవుతున్న కాంతారాకి ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఒకటి, ఇప్పుడు రిషబ్ శెట్టి ఎవరో, అతని పొటెన్షియల్ ఏంటో, అతను ఎంత ప్యాషనేటో అందరికీ తెలుసు. బహుశా ఇండియాలో ఇంత ఎనర్జీ చూపించే యాక్టర్ కమ్ డైరెక్టర్ మరొకరు లేరు అంటే నిజంగానే అబ్జెక్షన్ ఉండడానికి లేనే లేదు. నిజమే కదా? ఇంత ఎఫర్ట్స్ పెట్టే పర్సన్ మరొకరు ఉన్నారు అని చెప్పండి చూద్దాం. చెప్పడానికి లేదు. ఆ తర్వాత ఇప్పుడు రిషబ్ శెట్టికి మరో అడ్వాంటేజ్ ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్. కాంతారా 3లో ఎన్టీఆర్ నటిస్తున్నారని ఒక పక్కన, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీలో ఆల్రెడీ రిషబ్ శెట్టి కూడా ఉంటారు అనే టాక్ నడుస్తూ ఉండటము, వాళ్ళిద్దరూ కలిసి గుళ్ళు గోపురాలు లాంటి సందర్శనలు చేస్తూ ఉండటం వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు కాంతారాకి సపోర్ట్ చేయడం ఖాయంగా కనబడుతోంది. దానికి తోడు మార్కెట్ పరంగా చూసిన కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా కాంతారాకే ఉండబోతోంది అని అర్థమవుతోంది. ఎందుకు అంటే మిగతా హీరోల ఫ్యాన్స్ ఇప్పుడు కాంతారా వైపు చూసేందుకు ఒక బలమైన రీజన్ ఉంది. కాంతారాకి పోటీగా మార్కెట్ లో ఉన్నది ఓజీ, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ గానీ మిగతా వర్గాల వైపు నుంచి కూడా కాంతారాకి సపోర్ట్ చేస్తే గనక ఆ ఇంపాక్ట్ ఇక మరింత హై లెవెల్ కి వెళ్లే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. రావటం కొంచెం ఆలస్యమైంది కదా. ఇంకొకటి, మార్కెట్ వైపు నుంచి చూసినా గానీ కాంతారా ఈసారి పాన్ ఇండియా స్ట్రాటజీతో వస్తుంది. అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ కావడంతో పాటు నేషన్ వైడ్ మార్కెట్ మీద రిషబ్ శెట్టి గత కొన్ని నెలలుగా కాన్సన్ట్రేట్ చేయడం కనబడుతోంది. అంటే ఆ ఇంపాక్ట్ కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ మీద పడితే గనక కాంతారాకి క్లియర్ కట్ అడ్వాంటేజ్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అన్నిటికీ మించి దేవుడి థీమ్ తో వస్తున్న సినిమా విజువల్ స్పెక్టాక్యులర్ గా ఉంది. పైగా కనెక్టింగ్ థీమ్ కాంతారా 1 లో చూసిన కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ని ఇందులో టచ్ చేయడం ఖాయంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు దసరాకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉన్న కాంపిటీటర్ గా రిషబ్ శెట్టి కనపడుతున్నాడు. కాంతారా ప్రీక్వెల్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తుందా అని అనిపిస్తా ఉంది. అంటే ఒకటి మార్కెట్ అడ్వాంటేజ్, రెండోది కాంపిటీటర్స్ అడ్వాంటేజ్ కలిసి వచ్చి కాంతారాని ప్రైమ్ కంటెండర్ గా చేస్తున్నట్టున్నాయి అని అర్థమవుతోంది. మీరేమంటారు?